నమస్తే. రేపు జరగబోయే రైతు మహాసభ ఏదైతే ఉందో నల్గొండలో దానికి పర్మిషన్ ఇవ్వనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని గురించి మనతో పాటు బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు నర్సింగ్ అన్న ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏంది ఎట్లా చూడొచ్చు పర్మిషన్ లేకుండా? అంటే ఏ సభ పెట్టాలన్నా, ఏ ధర్నా పెట్టాలన్నా, ఏ రాస్తారోకో చేయాలన్నా కూడా ఇప్పుడు కోర్టులకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది తెచ్చుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతే ఈరోజు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అవసరం ఉంటుంది? తన పనిని తన ప్రభుత్వం పని చేయకుండా ఢిల్లీకి మూటలు మోసుకుంటున్న రేవంత్ రెడ్డి నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మేము రైతు తరపున దీక్ష చేస్తామని చెప్పాము. ఎందుకంటే రైతు బంధు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తాం, దానిపైన చేయలేదు. కాబట్టి కేవలం రైతాంగ విషయంలో నల్గొండ జిల్లాలో మేము ధర్నా పెడతామంటే గతంలో మేము మాకున్న సమాచారం ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ అధికారులు మా జిల్లా మాజీ మంత్రివర్యులు జయశ్వరి గారు వాళ్ళే వచ్చి అడిగారు, సార్ ఇప్పుడున్న పరిస్థితిలో ట్రాఫిక్ సంక్రాంతి ఉంది కాబట్టి వచ్చేపోయి తవ్వులు రహదారిలో ఎక్కువ ఇబ్బంది అవుతుంటే మేము కూడా మాకు కేటీఆర్ గారు ఏం చెప్పారంటే పబ్లిక్ ఇబ్బంది కాకుండా పెట్టాల్సిన కాన్సెప్ట్ మీటింగ్ కాబట్టి మనం కూడా వచ్చేపోయి పబ్లిక్ని ఇబ్బంది పెట్టదని 21వ తారీఖు కాదు 21వ తారీఖు తర్వాత పెడదామని చెప్పేసి మా ఉంటే పోలీసులు అప్పుడు ఇస్తామని చెప్పారు. కానీ రాత్రే అంటే ఏమంటారు కథ మారింది. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి వారు స్వచ్ఛందంగా ఈ మీటింగ్ పెడితే కాంగ్రెస్ పార్టీ బండారం బయటపడుతుందని చెప్పేసి వారు ఒక భయం చుట్టుకొని ఈ మీటింగ్ అనుమతి ఇవ్వలేదు. కానీ నిజంగా చెప్తున్నాం, మేము మొన్న నుంచి చెప్తున్నాం, మా పార్టీ వర్కింగ్ క్లియర్ చెప్తున్నాడు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ ఉందో లేదో కానీ మేము కూడా కోర్టుకి అప్పీల్ చేస్తాం, హైకోర్టుకి అప్పీల్ చేస్తాం. మాకు స్పష్టమైన నమ్మకం ఉన్నది, దానిపైన మాకు కోర్టు తీర్పు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆ షాబాద్ సభ ఏదైతే ఉందో, రైతు ధర్నా ఏదైతే ఉందో, దాని మీద ఏమైనా ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడి మళ్ళీ ఇంకోసారి పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడతారనే ప్లాన్లో ఇదేమైనా చేశారు అనుకోవచ్చా? తప్పకుండా ఒక్క రంగారెడ్డి జిల్లా షాబాద్ జరిగిన మీటింగ్ పెడితేనే స్వచ్ఛందంగా రైతులు వచ్చి చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు కాకుండా అక్కడ జిల్లా మాజీ మంత్రి వాళ్ళకి అంతా చెప్పింది, అయ్యా నాకు ₹1,00,000 రుణమాఫీ కాలేదు, 50,000 రుణమాఫీ కూడా కాలేదు, మాకు ఇంకా చెప్పాడు. మేము బుద్ధి గడ్డి తిని మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. మళ్ళీ కేసీఆర్కే ఓటేస్తాం, మా రైతు బాంధవుడు ఎవరన్నారంటే కేసీఆర్ అని చెప్పారు. అన్నడతో రేవంత్ రెడ్డికి రాత్రే బూలు చుట్టుకొని ఇది ఎక్కడో పోతుంది, వచ్చే స్థానిక ఎలక్షన్లో మాకు ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెడుతున్న నల్గొండ జిల్లా రైతు మద్దతు ధర ఇవ్వాల్సింది, రైతు రుణమాఫీ వేయాల్సిన దాని విషయంలో వాళ్ళు అనుమతి ఇవ్వలేకపోవడం జరిగింది. క్లియర్గా చెప్తున్నా, ఈరోజు అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు, నల్గొండ జిల్లా ఉన్న 2 మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానివ్వండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పోలీసు యంత్రాంగాన్ని పక్కన పెట్టి రైతుల దగ్గర మీరు స్వచ్ఛందంగా వెళ్ళండి. వాళ్ళే బట్టలిపి కొట్టే రోజులు వస్తాయి, ఓట్ల రూపంలో కాదు. రైతులు ఉడుకుతుంది కడుపు వాళ్ళ. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా అంటే మార్నింగ్ ఒక న్యూస్ కూడా చూసినాం మనం, ఏదైతే ఇప్పుడు పంట వేసే స్టార్టింగ్లో నాట్లు వేయంగానే నీళ్ళ కోత అని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా చూసినాం మనం సూర్యాపేట జిల్లాకు సంబంధించి. ఎట్లా చూడవచ్చు అంటే గతంలో 10 ఏళ్లలో ఎట్లా ఉంటుండే ఆ వాటర్ సోర్స్ ఏదైతే ఉందో పంట పొలాలకు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో చెక్ డ్యామ్లు ఉంటాయి, ఊర్లలో చెక్ డ్యామ్లు ఉంటాయి, చెరువులు ఉంటాయి, బావిలు ఉంటాయి. గత 10 ఏళ్లలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఇది ఆంధ్ర ప్రాంతమా తెలంగాణ ప్రాంతమా కాళేశ్వరం కట్టుకున్నాక ప్రతి గ్రామానికి కూడా నీళ్లను పంపించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు ఎండాకాలంలో చలికాలం, ఇది చలికాలంలో కూడా గ్రౌండ్ లెవెల్లో వాటర్స్లో అంటే ఎక్కడ పోయినాయి అనుకోవచ్చు మనం నీళ్ళు, అంటే భూగర్భ అంటే ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోగా దాని మిషన్ ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోతుండే. కాళేశ్వరం అనేది ఒక చిన్న అక్కడ చిన్న డ్యామేజ్ చూపించిన పెద్ద ఎత్తున చూపిస్తున్నారు. సో దాని నిర్లక్ష్యం వలన ఈరోజు రైతాంగం ఎడారిగా మారుతుంది తెలంగాణలో. రైతాంగాల గోస పట్టించుకోలేని ప్రభుత్వం ఇది. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం అని చెప్పి చెప్తా ఉన్నాడు, కార్మిక రాజ్యం అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి అవన్నీ ఉత్తమాట ఏ రాజ్యం లేదు, దౌర్భాగ్యమైన రాజ్య పరిపాలన నడుస్తుంది ఈ రాష్ట్రంలో. రైతాంగ విషయమైన కాదు అండి, ప్రతి దాంట్లో విషయంలో అన్న రైతాంగ విషయం కానీ, మహిళల పింఛన్ల విషయంలో కానివ్వండి, 2,000 4,000 చేస్తున్న దాని విషయం కానీ అన్ని ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పరిపాలన విషయంలో శుద్ధ తప్పులు, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఇంతవరకు ఎందుకని రైతు బంధు ఇవ్వలేదు? ఇప్పుడు సంక్రాంతి అన్నారు, సోనియా గాంధీ బర్త్డే అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, బస్ 26 తారీఖు అంటున్నాడు. 26 తారీఖు ఇచ్చేలేదు, సచ్చేది లేదు. ఇక్కడ సచ్చేది రైతులే. రైతు బాంధవులు కేసీఆర్, రైతుకు రాబాంధువులు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. అయితే మొన్న రైతు పండగ అని చెప్పి కూడా చేశారు రైతులకి. అందులో పెద్ద ఎత్తున రైతులు కూడా హాజరైన పరిస్థితి చూసినాం. దాని తర్వాత ఆ రైతు వేదికగా, ఆ సభా వేదికగా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట అన్నాడు, రైతు బంధుని రైతులే వద్దనుకుంటున్నారు అని చెప్పి. నిజమేనా?
రైతు బంధు కాదు, వాళ్ళు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ 3 రంగుల జెండా తీసి ఒక గ్రీన్ కలర్ కండు వేసుకొని వచ్చినంత మాత్రం రైతులు కాదు. రైతు అనేవాడు ఎవడుంటాడు? బావి కాడ పనిచేసేవాడు, వ్యవసాయం కాడ ఉండబడినవాడు, గొర్రెలు కాడ బావి కాడ నాటేసేవాడు రైతు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, రమ్మని చెప్పి చర్చకు రమ్మని దమ్ముంటే ప్రభుత్వానికి. తుమ్మల నాగేశ్వర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాళ్ళ ఏ గ్రామంకైనా పోదాం, రైతు బావి కాడ పోయి మాడని రమ్మ చెప్పుతో కొడతారు తుమ్మల నాగేశ్వరరావుని. సొంత జిల్లాలోనే, రాష్ట్ర వ్యాప్తంగా కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకో, రానున్న స్థానిక ఎలక్షన్లో కార్యకర్తలు దిగాల్సిన రైతులు ఈ పార్టీని బొంద పెడతారు, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పంటారా? కాంగ్రెస్ పార్టీ చేసే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి ముఖ్యమంత్రి లెక్క పెడితే ప్రతి ఒక్కరు అన్ని అబద్ధాలు, శుద్ధ అబద్ధాలు. వీళ్ళు మైకుల కాడ చోరుతురు తప్ప పరిపాలన మీద శ్రద్ధ లేదు వీళ్ళకి, స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, 13 నెలలు 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ ఏర్పడి. మరి ఇప్పటిదాకా కూడా ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి పూర్తి కాలేదంటా ఉన్నావు. ఏం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి? ఇప్పుడు కళ్ళుబుల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఇక్కడ 200 యూనిట్ ఇవ్వడానికి చచ్చిపోతుండు. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇస్తారు, ఇంతవరకు ఇవ్వలేదు. మహిళలు చెప్తారు ఆ విషయంలో ఓట్లు వెళ్తే. ఢిల్లీకి వెళ్ళి కన్నతల్లి గాలి ఏమంటారు, అన్నం పెట్టినాడు, పిన్న తల్లికి బంగారు గాలి చేపిస్తారంట. ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే చచ్చిపోతున్నాడు ఆయన అంటే ఢిల్లీ పోయి అది చేస్తా ఇది చేస్తా అని అంటుండు. కాంగ్రెస్ పార్టీ మేధావి వర్గం, కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్ క్యాంపెయినింగ్ 40 మంది కమిటీలు అంటుండు. ఢిల్లీ నా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు పోతే అక్కడ 4 సీట్లు కాదు కదా, 2 సీట్లు కూడా గెలవదు కాంగ్రెస్ పార్టీ. ఆయన తీసుకున్న కాన్స్టిట్యున్సీ ఏరియాలో కూడా చెప్తున్నా. అంటే ఢిల్లీలో కూడా మాటలు ఇస్తా ఉన్నాడు, భరోసా ఇస్తుండు. మీకు ఢిల్లీలో కాంగ్రెస్ని గెలిపిస్తే ఖచ్చితంగా మీకు సాయం చేస్తాం, మీకు ఏదైనా మీకు ఇలా మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే బాధ్యత తెలంగాణ రాజుగా నేను స్వీకరిస్తా అని చెప్తా ఉన్నాడు కదా. ఇక్కడ తెలంగాణ రాజా రేవంత్ రెడ్డి దొంగన, ఓటుకు నోటు దొంగన, లేకపోతే మోసకారి అనేది ఇక్కడ తెలంగాణ ప్రజలడితే చెప్తారు. ఢిల్లీ వాళ్ళకి ఏం తెలుసు, కర్ణాటక రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీ జరగబోయే ఎలక్షన్లో కూడా వాళ్ళకి తగిన గుణపడ చెప్తారు కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి. ఓకే, ఫైనల్గా ఏం చెప్తావు అన్న? అంటే ఇట్లా నిర్బంధాలతో కూడుకున్నటువంటి రాజ్యాన్ని చూస్తూ ఉన్నాం మనం. రైతులకు రైతు ధర్నాల్లో చేసుకునే పర్మిషన్లు లేకుండా, ఇంకా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను బయటికి తెలిపే ప్రయత్నం చేయనీయకుండా పోలీసులు కానీ, అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అడ్డుపడతా ఉన్నారు కదా. ఇప్పుడు గత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, చిన్న సంఘాల నుంచి రాష్ట్ర స్థాయి సంఘాలు కూడా నిరసన తెలుపుకునే హక్కు కేసీఆర్ నాయకత్వం ఇచ్చారు. ఈ ప్రభుత్వము దౌర్భాగ్యమైన ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర చుట్టూ పోలీస్ కనుసంఘాలతో నడుస్తుంది. ప్రతి గ్రామం బయటకు వస్తే పోలీసు వ్యవస్థతో నడుస్తుంది తప్ప ఈ పోలీస్ వ్యవస్థ పక్క జరిపితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్లు, ఎమ్మెల్యేలు కూడా బట్టలిపి కొడతారు రైతులు కూడా. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. ప్రధానంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం భయం ఉన్నది అంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు పరచట్లేదు. ప్రత్యేకంగా దాని విషయంలో అడుగుతారు కాబట్టి వాళ్ళు అన్ని నెరవేర్చిన అని చెప్తున్నారు. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి చెప్తే సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం, నేను కొడంగల్ కాన్షియన్స్లో సిద్ధం పా అంటున్నా. ఇప్పుడున్న మంత్రుల్లో ఏ మంత్రిగా ఏ కాన్షియన్స్ పోదామా పోదాం పా అంటున్నా. సొంత కాన్షియన్స్ తిరిగిన చేత అయితే అద్దమ్మలు తెలంగాణ కాంగ్రెస్ భవన్లో కూర్చొని మీటింగ్లు చెప్తారు తప్ప, చెప్తున్నా కదా, మైకుల ముందు వచ్చి మాట్లాడుతూ తప్ప పరిపాలన శ్రద్ధ లేదు. ఈ రేవంత్ రెడ్డికి క్లియర్గా ఢిల్లీకి సూట్ కేసులు 3 పంపించే శ్రద్ధ తెలంగాణ పరిపాలనపై లేదు. ఈరోజు ఒక్క విషయం అండి, 2 పంటలు వండాయి, 2 పంటలపై కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వరి ధాన్యం ఎంత పండింది, ఈ ప్రభుత్వం వచ్చినాక వరి ధాన్యం ఎంత పండిందో తీయమని చెప్పండి, లెక్కలు తీయమని చెప్పండి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత పెద్దగా అభివృద్ధి చెందింది వ్యవసాయ విషయంలో. నీ దగ్గరకు వచ్చినాక 10 ఎకరాలు పండించే రైతు కూడా 3 ఎకరాలు పండే ఆలోచన లేకుండా భయం ఉంది. బోనస్ 500 రూపాయలు వడ్లకి ఇస్తా అని చెప్పాడు, దానికి ఇచ్చాడా? ఇంతవరకు వేయలేదు. అదే ఆ బోనస్ చూసుకుని రైతు బంధు అనుకుంటారంట కదా. బోనస్ లేదు అని బొంద లేదు, రైతు బంధు లేదు. ఇంతవరకు రైతులను బొందలో పెడుతుండు. చెప్తున్నా కదా, ఎద్దేడిచిన వ్యవసాయము, రైతు ఏడిచిన వ్యవసాయం బాగుపడే చరిత్ర లేదు. ప్రభుత్వం రైతులతో పెట్టుకుంటుంది, ఉసురు ముడుతుంది, రైతుల ఉసురు ముడుతుంది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది ధర్నాల వల్ల, దీక్షల వల్ల, సభల వల్ల రైతులు తిరగబడే అవకాశం ఉంది. రైతులలో పూర్తిగా మేము చేస్తున్నటువంటి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ రైతులకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే ఈ సభలకు కానీ, ధర్నాలకు కానీ పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా నర్సింగ్ అన్న చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.